తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని గృహ్ణాతి నవాని దేహి అని చెప్పి, దేహి దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపులమైనటువంటి మనమందరం కూడా ఒక వస్త్రము ఏ రకంగా మన దేహం మార్చుకుంటూ ఉంటుందో ఆ రకంగా అనేక దేహాలని మార్చుకుంటూ ఈ యొక్క ఆత్మ పునఃపునః అనాద్య విద్యా సంచిత పుణ్యపాప ఫలం భోక్తుం బహువిధం దేహం ప్రవిశ్య పునఃపునః జాయమానః వర్తంత ఇతి విజ్ఞాయతే అని మహర్షులు రాస్తున్నారు. అనాదిగా ఎప్పటి నుంచో జరుగుతుందో తెలియదు, అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు ప్రతి ఒక్క ప్రాణి కూడా. ఒక చీమగా, దోమగా, ఎలుకగా, నక్కగా, పిల్లిగా, కుక్కగా, అనేక రకాలైనటువంటి ప్రాణులుగా, పశుపక్ష్యాదులుగా, చెట్లుగా, స్థావర జంగమాది అనేక ప్రాణుల రూపంలో ప్రతి ఒక్క ప్రాణి వివిధ రకాల శరీరాలను తీసుకొని వివిధ రకాలుగా ఈ యొక్క భూమిపై అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో జన్మలు ఎత్తి అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి కష్టాల నుండి విముక్తి పొందడమే మోక్షము. మనం అనుకుంటాం మేము ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాం కదండి, మనిషి అన్నాక కష్టం రాకుండా ఉంటుందా అంటే, మనం ఆలోచించి చూసుకుంటే ఏది ఆనందమని మనం భావిస్తూ ఉన్నామో, ఏ విషయం పట్ల మనకి అత్యంత ఆనందం కలుగుతుందో ఆ విషయానికి ఒక పరిణామం ఉంటుందన్నమాట. అంటే మనకి మన బిడ్డని చూసినప్పుడు, ఒక తల్లి తన బిడ్డని చూసినప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. ఆ బిడ్డకి, ఆ తల్లి యొక్క ఆనందానికి ఆ బిడ్డే కారణం. ఆ బిడ్డ చక్కగా చదువుతున్నా, ఆ బిడ్డ చక్కగా మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా ఆ తల్లికి ఎంతో ఆనందం. ఆ బిడ్డని చూస్తే ఆనందం. అటువంటి బిడ్డకు ఒక్క జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఆ తల్లి ఆ బిడ్డను చూసి దుఃఖాన్ని అనుభవిస్తుంది, ఎంతో బాధపడుతుంది. అంటే ఏది యొక్క సృష్టిలో మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉందో దానికి ఖచ్చితంగా పరిణామం ఉంటుంది. అది కొద్ది రోజులకి కష్టంగా మనకి మారేటువంటి అవకాశం 100కి 100% ఉన్నది. ఈ సృష్టిలో ఏ వస్తువు, ఏ ప్రాణి, ఏ పదార్థము కూడా మారిపోయి పరిణమించి తిరిగి అదృశ్యమైపోకుండా ఉండేటువంటి వస్తువు అనేటువంటిది ఈ సృష్టిలో లేదు. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ప్రాణికి తప్పక పరిణామము, నాశనము ఉన్నది. కనుక సత్యమైనటువంటి వస్తువు, ఎప్పటికీ మారనటువంటి తత్వం, ఎప్పుడూ ఉండేటువంటి తత్వం అయినటువంటి శ్రీహరి తత్వం, ఆ యొక్క దివ్యమంగళమైనటువంటి శ్రీహరి రూపం, ఆయన నామం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఆ తత్వము గురించి శాశ్వతమైనటువంటి తత్వమని, శ్రీహరి తత్వము సర్వవ్యాపకమని, అది విష్ణుతత్వమని, ఆ యొక్క తత్వాన్ని మనం సహేతుకంగా అర్థం చేసుకోవాలని మనం సంకల్పించుకోవాలి. శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకోవడమే నిజమైనటువంటి పరమాత్మ పట్ల మనం చూపించేటువంటి ప్రేమగా మనం తెలుసుకోవాలి. ఆ రకంగా మానవ మాతృలమైనటువంటి మనం ఇటువంటి పర్వదిన సందర్భాలలో స్వామివారిని సేవిస్తూ ఆయన గురించి, ఆయన యొక్క తత్వాన్ని వివేచన చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత శ్రీవారి భక్తులుగా మనందరిపై ఉన్నది. కనుక భక్త మహాశయులారా, ఆ యొక్క తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో విచ్చేసేటువంటి పండితుల యొక్క గొప్ప గొప్ప విశేషాలను వింటూ, స్వామిని అర్థం చేసుకుంటూ, స్వామివారి వైభవాన్ని తెలుసుకుంటూ, మన యొక్క కర్తవ్యమైనటువంటి అంతిమ లక్ష్యమైనటువంటి స్వామి యొక్క వైకుంఠ ప్రాప్తి, దివ్య సాయుధ్యం అనేటువంటి మోక్షం వైపు అడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపై ఉన్నది. అటువంటి ప్రయత్నం మనందరం కూడా భక్తి భావంతో, భక్తి అనంటే ప్రేమ, ఇష్టం, అత్యంత ప్రీతి, చాలా ఎంతగానో ప్రీతి కలగడమే భక్తి. అటువంటి ప్రీతిని పరమాత్మపై మనం పెంచుకుందాం. ఆయన తత్వం, ఆయన అనుగ్రహంతో మనకి అర్థమై ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు.
ఓం